హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్. అవర్ హెర్బ్స్ కిచెన్లో భాగంగా ఈరోజు కంటి చూపును రక్షించడంతో పాటు ఎముకలకు పటిష్టాన్ని చేకూర్చే ఒక మంచి వంటకాన్ని చేసి చూపిస్తాను. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. గుండె సంబంధ వ్యాధులను దరికి రాకుండా చేసే పచ్చి బొబ్బాస్కాయతోటి రెసిపీని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదే పచ్చి బొబ్బాస్కాయతోటి శనగపప్పు కాంబినేషన్ లో ఒక కూరను చేసి చూపిస్తాను. విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా కలిగిన ఈ పచ్చి బొబ్బాస్కాయని అదే విటమిన్ ఏ, విటమిన్ సి రెండింటిలో కూడా కామన్ గా ఉంటుందన్నమాట. దీనిలో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి రెసిపీ చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండడంతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అనమాట. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సితో పాటు ఫైబరు, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. పప్పులన్నింటిలోకి కొవ్వు తక్కువగా ఉండే ఈ శనగపప్పు తినడం చాలా మంచిది. శనగపప్పు తోటి బొబ్బాస్కాయ, పచ్చి బొబ్బాస్కాయ కాంబినేషన్తో మనం కూర వండి చూద్దామా? పచ్చి బొబ్బాస్కాయ శనగపప్పు కూర వండడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. చిన్న పరిమాణంలో చిన్న లేత పచ్చి బొబ్బాస్కాయ, కొంత 4 చెంచాలు శనగపప్పు, మినపప్పు ఒక 1/2 చెంచా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 రేకలు వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఒక 1/2 స్పూను ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఓ 2-3 పచ్చిమిరపకాయలు, సరిపడినంత నూనె. ముందుగా మనం ఉపయోగించే పచ్చి శనగపప్పుని కొద్దిగా నీళ్లు వేసుకుని ఒకసారి కడిగేయాలండి. శనగపప్పు కడిగాక దీనిలో కాసిన నీళ్లు పోసి ఈ మాత్రం సరిపోతాయండి. ముందు కుక్కర్ పెట్టుకోవాలి. ముందుగా మనం బొబ్బాస్కాయని, పచ్చి బొబ్బాస్కాయని పొట్టు తీసేసుకోవాలి శుభ్రంగా. పీలర్తో పొట్టు తీసేసుకుని దీన్ని సన్నగా తురుముకుందామండి. ముందు వీడియోలో ముక్కలు చేసి కూర చూపించాను కదా, అలా కాకుండా సన్నటి తురుముగా చేసుకుని అప్పుడు శనగపప్పు కాంబినేషన్తో ఆరోగ్యవంతమైన కూర వండుకుందాం. శనగపప్పు పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్ కట్టేసాం కదండి. కుక్కర్ మూత వచ్చేలోపు, అంటే శనగపప్పు కుక్కర్లో తీసుకునేలోపు మనం బొబ్బాస్కాయని కూరలా చేసుకుందామండి. ఇలా సన్నగా కూర చేసుకుంటే కూర చక్కగా మెత్తగా బాగుంటుంది అన్నమాట. శనగపప్పుతో బాగా కలుస్తుంది. అందుకని మనం ఇలా కూరలా చేసుకుంటే బాగుంటుందండి కూరకి. కూరి ఉంచుకున్న బొబ్బాస్కాయ, పచ్చి బొబ్బాస్కాయ తురుము ఉంది కదండి, అది ఒకసారి వేడివేడి నీళ్ళల్లో వేసి ఒక్క 2-3 నిమిషాలు ఉంచి వెంటనే నీటిని వేరు చేసేసుకోవాలండి. ఇలా చేస్తే కాస్త పచ్చి వాసన పోతుందన్నమాట. ఇలా చేసి ఆ తర్వాత శనగపప్పుతో కలిసి కూర వండుకుందాం. ఇదిగోండి, ఇలాగా ఒక్క పొంగు రానిచ్చి వెంటనే స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసి దీన్ని నీళ్లు తీసేసి విడిగా ఒక పళ్ళెంలో వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మూత తీసేసి శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి. శనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఉడికింది లేదా, చక్కగా ఉడికింది. అంటే మరీ మెత్తగా పేస్ట్ అయిపోకుండా ఇలా ఉడికితే చాలండి. ఇలా ఉడికితేనే బాగుంటుంది కూర. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఈ శనగపప్పును బయటికి తీసేసుకుందాం. తీసేసి దీనిలో నీళ్లు వేరు చేసుకోవాలి. దీంట్లో నీళ్లు తీసేద్దామండి. నీళ్లు వేరు చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా వాటరు. ఇప్పుడు దీన్ని చారులో కానీ పులుసులో కానీ వేసేసుకోవచ్చు, పారబోయక్కర్లేదు. ఇంకా పప్పు చక్కగా ఎలా ఉడికింది. ఇదిగోండి, బొబ్బాస్కాయ శనగపప్పు కూరకి పచ్చి బొబ్బాస్కాయ కూరు అయితే ఒక్క నిమిషం వేడి నీళ్ళలో వేసి నీళ్లు తీసేసుకున్న కూరు ప్లస్ ఉడికిన శనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, తొక్కలు తీసుకుని రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, నూనె అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసి, ఈ మాత్రం సరిపోతుందండి. ముందు మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కాస్త పోపు వేగే వరకు ఇలా కలుపుకోవాలి. పోపు దోరగా వేగాలన్నమాట. ఈ పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి అవి వేయాలండి. ఇప్పుడు పోపు వేగింది కదండి, దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు
వేసేసి దాంట్లో మనం ముందు ఉడకబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా వేసేయాలి. శనగపప్పు వేసేసి కొద్దిగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకుని కాస్త వేడి నీళ్ళలో వేసి వాష్ చేసి ఉంచిన పచ్చి బొబ్బాస్ తురుము కూడా వేసేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. దాంట్లోనే పసుపు, వెల్లుల్లి రేఖలు, దీన్ని వేయించైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చివి అయితే కాసేపు ఉడకబెడితే మగ్గి బాగుంటాయండి ఇవి. సరిపడా ఉప్పు, ఈ కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఉంచితే ఆ వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఉడికి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదండి సరిపడా. ఇప్పుడు ఒక దీనిలో కొద్దిగా నీళ్ళు తక్కువైతే కనుక ఇందాక మనం శనగపప్పు ఉడకబెట్టి ఉంచాం కదా, ఆ నీళ్ళు కొద్దిగా వేసి కాసేపు ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు వెల్లుల్లిపాయలు అవి ఉడకనివ్వాలండి. ఉడికితే అలా ఉడికిన వెల్లుల్లిపాయ కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇందులో కాసేపు మూత పెట్టి ఉడికే వరకు ఉంచాలి. ఇదిగోండి కూర మగ్గిపోయినట్టుంది, ఒకసారి చూసుకుందాం. వెల్లుల్లిపాయ ఉడికిందో లేదో చూస్తే కూర మగ్గిందో లేదో తెలుస్తుంది. చక్కగా వెల్లుల్లిపాయ చక్కగా మగ్గిందండి. ఇప్పుడు ఇలా ఉండగా నీరు కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇదిగోనండి బొబ్బాస్కాయ శనగపప్పు కూర రెడీ అయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఈ శనగపప్పు, విటమిన్ ఏ, కాల్షియం ఎక్కువగా ఉండే పచ్చి బొబ్బాస్కాయ, అంటే ఈ రెండింటిలోనూ ఉంటాయండి. పచ్చి బొబ్బాస్కాయలోనూ ఉంటుంది, శనగపప్పులో కూడా విటమిన్ ఏ, కాల్షియం రెండు ఉంటాయండి. అంతేకాకుండా పొటాషియం, ఫైబర్ కూడా ఉంటుంది వీటిలో. కాబట్టి ఎముకల పటిత్వానికి ప్లస్ కంటి చూపుకు కూడా ఇవి రెండు కూడా చాలా మంచిదన్నమాట. ఇదండి కంటికి, ఎముకలకు ఎంతో బలాన్ని ఇచ్చే పచ్చి బొబ్బాస్కాయ శనగపప్పు కూర. ఇలాంటి రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసుకోండి. ఇలాంటి రుచికరమైన, ఆరోగ్యకరమైన మరో వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.